భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే 101సారి అని చెప్తామని అనుకునే సందర్భంలో మరి కొత్తగా అనాలనిపించి అన్నాడు, లేకపోతే కొత్తగా చెబితే బాగుంటుందని చెప్పి అన్నాడు. ఏమన్నాడో తెలియదు కానీ డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాక్ మధ్య యుద్ధంపై కీలక కామెంట్స్ చేశాడు అమెరికా అధ్యక్షుడు. భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపంటూ చెప్పుకొచ్చాడు ఆయన. అఫ్కోర్స్ ఇది ఈ మధ్య రెగ్యులర్గా చెప్తున్న మాటే, కానీ దీనికి కొత్త అంశాన్ని జోడించాడు, కొత్త అంశాన్ని కలిపాడు. దీనికి ఏమన్నాడు తెలుసా? భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా, లేకపోతే పాకిస్తాన్లో 35 మిలియన్ల ప్రజలు చనిపోయేవారు. అంటే దాదాపుగా 35 మిలియన్ అంటే దాదాపుగా 3.5 కోట్ల మంది ప్రజలు చనిపోయి ఉండేవారని చెప్పి అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చాడు. అంతటితో ఆగిపోలేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపకపోయి ఉంటే, అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కనుక నేను ఆపకపోయి ఉంటే, అంటే ట్రంప్ కనుక ఆపకపోయి ఉంటే పాక్ ప్రధాని చచ్చిపోయేవాడు అని చెప్పి నాతో చాలామంది చెప్పారంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. టారిఫ్లు విధించే హక్కు అధికారాలు నాకున్నాయంటున్నాడు ట్రంప్. అధ్యక్షుడిగా నాకు సర్వాధికారాలు ఉన్నాయంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో ట్రంప్ ఏమన్నాడు చూద్దాం ముందుగా, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. First 10 months I ended 8 wars, including Cambodia. Isn't it funny? And sick people. Cambodia and Thailand, Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. Kosovo and Serbia, Israel and Iran, Egypt and Ethiopia, Armenia and Azerbaijan, the Congo and Rwanda, and of course the war in Gaza, which proceeds at a very low level. It's just about there. For my first 10 months, I ended 8 wars. వచ్చిన 10 నెలల్లోనే 8 యుద్ధాలు ఆప అని చెప్పి రెగ్యులర్గా తన ప్రవర్ ఒకటి ఉంటుంది కదా, అది చెప్పుకుంటూ వచ్చాడు. అంటే 8 యుద్ధాలు ఆపింది నేనే, కంబోడియా థాయిలాండ్ నుంచి మొదలుపెట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ మాట్లాడుతూనే కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ అంశం వచ్చే క్రమంలో ఏమంటాడు? భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే. ఇది మనకి రెగ్యులర్గా వినిపించే మాట ట్రంప్ నుంచి. ఇంకా ఏమంటాడో తెలుసా? పిల్లి ఎలక కొట్టుకోకుండా ఆపింది నేనే అని చెప్పి బహుశా రేపెల్లుండి చెప్తాడేమో. ఇంక ఇలాగే ఉంటుంది ఇతగాడి వ్యవహారం. అయితే అమెరికాకు సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న అతను భారత్ పాకిస్తాన్ మధ్య గతంలో తలెత్తిన ఉద్రిక్తతను తగ్గించింది తానే అంటూ చెప్పుకొచ్చాడు. అణుబాంబుల మోత మోగకుండా అడ్డుకుంది నేనే అంటూ ఇంకోసారి ప్రకటించిన క్రమంలో కేవలం ఫోన్ కాల్స్ ద్వారా, దాంతోపాటు ఎకనామిక్ శాంక్షన్స్ ద్వారా ఈ రెండింటిని ఉపయోగించి 2 దేశాలను పీస్ వైపు నడిపించాలంటూ ఇంకోసారి సొంత డబ్బా గట్టిగానే కొట్టుకున్నాడు ట్రంప్. పాక్ ప్రధాని ప్రాణాల గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పాక్ ప్రధానిని కాపాడింది నేనే, అంటే పాక్ ప్రధానిని కాపాడింది నేనని చెప్పి దాదాపుగా 35 మిలియన్ల మంది, అంతా 3.5 కోట్ల మంది చెప్పారంటూ చెప్పుకొస్తున్నాయి. అక్కడ పాకిస్తాన్ ప్రజలను కూడా కాపాడింది నేనే అంటూ చెప్పుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇతగాడి మాటల్లో ఒకసారి డీప్ ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ మీరు కూడా కమెంట్ చేయండి అండ్ మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి, మీకేమనిపిస్తుందని చెప్పి. ఇంటర్నేషనల్గా ఆయన చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతుంటాయి. జియో పాలిటిక్స్లో ట్రంప్ ఏ మాట మాట్లాడినా అది చాలా తీక్షణంగా చూస్తూ ఉంటుంది ప్రపంచం. అండ్ ఆ మాటలకి కాస్త వెయిటేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ అధ్యక్షుడిగా మాట్లాడితే వెయిటేజ్ ఉంటుంది, ట్రంప్గా మాట్లాడితే లైట్గా ఉంటుంది. అయితే ఇక్కడ అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన స్టైల్లో ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ ఉంటాడు. వార్తల్లో నిలవాలి అనే ఇంటెన్షనో, లేకపోతే తను మాట్లాడింది ఎలాగైనా వైరల్ అవుతుందని, ఆ వైరల్ కాంటెంట్ అవుతుందనో, రీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ట్రంప్ మాత్రం సంచలన వ్యాఖ్యలు, ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు అయితే చేయడు, సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. భారత్ పాకిస్తాన్ అంశంపై ఆయన మాట్లాడాడు. అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి, మీరు చూడొచ్చు అమెరికా కాంగ్రెస్ను అక్కడ ఉద్దేశించి, కాంగ్రెస్ అంటే మనకి పార్లమెంట్ ఎలాగో వాళ్ళకి కాంగ్రెస్, అది వాళ్ళ పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు. అయితే అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగించాడు. స్టేట్ ఆఫ్ ది యూనియన్లో ప్రసంగించాడు ఆయన. ఈ క్రమంలోనే యుద్ధాల గురించి మాట్లాడాడు, టారిఫ్ల గురించి మాట్లాడాడు, శాంక్షన్స్ గురించి మాట్లాడాడు, పీస్ గురించి, వరల్డ్ పీస్ గురించి మాట్లాడుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ యుద్ధాన్ని తానే అడ్డుకున్నాను అంటూ కూడా సొంత డబ్బా కొట్టుకున్నాడు ఇంకోసారి ట్రంప్. అయితే ఈ సందర్భంలోని ఆయన వాడిన ఆ లాంగ్వేజ్
ఆ లాంగ్వేజే, ఆయన మాట్లాడిన తీరే కాస్త గందరగోళానికి దారితీస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధానిని కాపాడని ఏకంగా 3.5 కోట్ల మంది చెప్పారని చెప్పుకొచ్చాడు. అంటే బహుశా 3.5 కోట్ల మంది ప్రాణాలను కాపాడని చెప్పి ఆ భావం వచ్చే ప్రయత్నంలో బహుశా భాష అటు ఇటు అయినొచ్చేమో. మీకేమనిపిస్తుందో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అయితే ఆయన ప్రసంగం మధ్యలో, అంటే ట్రంప్ ప్రసంగం మధ్యలో మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఏకంగా 8 యుద్ధాలు ఆపాను అంటూ కూడా ప్రస్తావించి, అందులో కంబోడియా, థాయిలాండ్ నుంచి మొదలుపెట్టాడు. మొన్న ఇరాన్, ఇజ్రాయెల్ వరకు కూడా చెప్తున్నాడు. ఇంకా మొత్తం 8 యుద్ధాల గురించి ప్రస్తావించాడు. పాకిస్తాన్ ప్రధాని నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఒకవేళ నేను కనుక జోక్యం చేసుకోకపోతే ఆ యుద్ధంలో 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారంటూ కూడా ట్రంప్ ఆయన షహబాజ్ షరీఫ్ చెప్పాడని చెప్పి ఆయన పేరుని కోట్ చేస్తూ ఈయన చెప్పుకొచ్చాడు. అయితే ఆయన కాస్త కూడా విరామం ఇవ్వకుండా మాట్లాడడంతో, నేను కనుక లేకపోతే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చచ్చిపోయి ఉండేవాడు అని చెప్పారంటే కాస్త గందరగోళం. అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నాడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇదంతా కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే తన డిప్లొమసీ వల్లే అటు పాక్ ప్రధాని ప్రాణం, ఇటు కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కూడా దక్కాయని చెప్పి ట్రంప్ ఇండైరెక్ట్గా తనని తాను సొంత డబ్బా కొట్టుకున్నాడు. ఎప్పటిలాగే యుద్ధం ఆపకపోయి ఉంటే కనుక భారత్ పాకిస్తాన్లపై ఏకంగా 200% టారిఫ్స్ విధిస్తాను, శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది, టారిఫ్లు విధించే అవకాశం ఉంది చెప్పి బెదిరించాను. దీంతోనే 2 దేశాలు వెనక్కి తగ్గాయని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే గతంలో చాలా సందర్భాల్లో భారత్ కూడా ఓపిక పట్టింది, ఎక్కడ అమెరికా కొంచెం ఆలోచించి మాట్లాడుతుందని చెప్పి, బట్ ఇవ్వాల్సిన ఖర్చుకి ఇచ్చేసింది. ఏమని భారత వ్యాఖ్యలని ఎప్పుడో ఖండించింది, తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్తో కాల్పుల విరమణకు సంబంధించి మూడో దేశం జోక్యం లేదని చెప్పి అమెరికా పేరుని ప్రస్తావించకుండానే ప్రస్తావించింది అనుకోవాలి. అక్కడ మూడో దేశం ప్రస్తావన లేదు అంటే కనుక ఆబ్వియస్లీ మూడో వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ లేదనే కదా. డీజీఎంఓ స్థాయిలో టాక్స్ అయ్యాయి, అక్కడ వాళ్ళ డీజీఎంఓని రిక్వెస్ట్ చేసుకున్నారు అని చెప్పి భారత్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. ఆ రోజే క్లారిటీ ఇచ్చింది ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. My first 10 months, I ended 8 wars, including Cambodia. Isn't it funny? Sick people. Cambodia and Thailand. Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. Kosovo and Serbia. Israel and Iran, Egypt and Ethiopia, Armenia and Azerbaijan, the Congo and Rwanda, and of course the war in Gaza, which... అది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపాను, ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను, దాంతోపాటు ఈజిప్ట్, ఇథియోపియా మధ్య యుద్ధాన్ని ఆపాను, సెర్బియా, కొసావో మధ్య యుద్ధాన్ని ఆపాను, కాంగో, రువాండా మధ్య యుద్ధాన్ని ఆపాను, థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధాన్ని ఆపాను, భారత్, పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధాన్ని ఆపాను. ఒకవేళ నేను కనుక ఆపకపోయి ఉంటే పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు, ఇప్పటికి చచ్చిపోయి ఉండేవాడు అని చెప్పి ఆయన చెప్తున్నమాట. విల్ పాకిస్తాన్ రియాక్ట్స్? వెల్, వెయిట్ అండ్ వాచ్. పాకిస్తాన్ నిజంగా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే అంటోంది కదా పాకిస్తాన్, ఇప్పటికీ అమెరికాను కలిసిందంటే చాలు సొంత డబ్బా కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్కి ఇచ్చి పడేశాడు, నేను కనుక లేకపోయింటే మీరు చచ్చుండేవారని చెప్పి, మీరు చచ్చుండేవాళ్ళు, మీ ప్రధాని చచ్చుండేవాడు అని చెప్పి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భమే. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పీక్స్గా ఉన్న సందర్భంలో షహబాజ్ షరీఫ్ కావచ్చు, ఆసిమ్ మునీర్ కావచ్చు, వీళ్ళంతా కలుగులోకి వెళ్ళి కూరుకుపోయారు, కలుగులోకి వెళ్ళి దాక్కుండిపోయారు. బయటపడితే ఎక్కడ బయట కనిపిస్తే, ఎక్కడ భారత్ వేసేస్తుందో, ఏ భారత్ మిజైల్ వచ్చి మన నెత్తి మీద పడుతుందని చెప్పి కలుగులో దాక్కున్న ఎలకల్లా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి క్లారిటీ వచ్చేంత వరకు వీళ్ళు బయటకు రాలేదు. అండ్ వీళ్ళు బయటకు వచ్చి చెప్తారు విజయం సాధించామని చెప్పి. Well, straight question to the Pakistan right now. After Donald Trump's statement, will you
Will you say it again that you won the war? And don't do that. Don't do that. పాకిస్తాన్ మళ్ళీ చెప్పే ధైర్యం చేస్తుందా నేను యుద్ధం గెలిచాను అని చెప్పి ఊరిక పిడికిలి బిగించేసి ఊగిపోతూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు చూసాం కదా, మేము యుద్ధంలో గెలిచామని చెప్పి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాగి గోబ్ మీద కొట్టినట్టుగా సమాధానం ఇచ్చాడు. అరే నేను లేకపోతే నువ్వు చచ్చుండేవాడివి, ఇంకా నీ యుద్ధం గెలిచింది ఎక్కడ అని చెప్పి. ఈ కథనం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో, ఎందుకంటే ఈరోజు అమెరికన్ కాంగ్రెస్ గురించి అక్కడ మాట్లాడుతూ అఫ్కోర్స్ అక్కడ కూడా ట్రంప్ కాస్త గందరగోళంగానే మాట్లాడాడు. ఒకసారి పాకిస్తాన్ ప్రధాని చెప్పాడన్నారు, లేకపోతే అదే నెంబర్ని తీసుకొని అక్కడ ప్రజల్ని కాపాడాను, రకరకాల అర్థం వచ్చారని మాట్లాడుకొచ్చారు. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు విందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రంప్ వ్యాఖ్యల్లో కాస్త గందరగోళం ఉంది అని చెప్పి అనిపిస్తున్న తరుణం, ఇన్ఫ్యాక్ట్ చర్చ జరుగుతున్న తరుణంలో ఒకసారి ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. Sick people. My first 10 months, I ended 8 wars, including Cambodia. Isn't it funny? Sick people. Cambodia and Thailand. Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. Kosovo and Serbia. Israel and Iran. Egypt and Ethiopia. Armenia and Azerbaijan, the Congo and Rwanda, and of course the war in Gaza, which proceeds at a very low level. It's just about there. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.